హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మైరాకి 5 months వచ్చేసాయి కదా. సో ఇప్పుడైతే మైరా నేను కలిసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. దానికోసం అయితే మైరా కోసం కొంచెం షాపింగ్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. ఫస్ట్ మైరాకి సిల్వర్ పట్టీలు అయితే చూస్తున్నాము. పట్టీలు వచ్చేసి ఎక్కువ గల్గల్ అనే టైప్లో అయితే చూస్తున్నాము. అంటే తన కాలు కదిపినప్పుడల్లా సౌండ్ బాగా ఎక్కువగా వచ్చే మోడల్లో అయితే చూస్తున్నాము. ఫస్ట్ ఈ మోడల్ అయితే చూసాము. ఇవి కొంచెం కడియం టైప్లో అయితే ఉన్నాయి. ఆల్రెడీ తనకైతే కడియాలు ఉన్నాయి. బార్సాల్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారు. సో అవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ మోడల్ తీసుకోలేదు. నెక్స్ట్ ఈ మోడల్ అయితే చూసాము. ఇవైతే కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చి గలగలమంటూ ఉన్నాయి. సో అందుకని ఈ మోడల్ అయితే తీసుకున్నాము. ఇవైతే సిగ్గు బిల్ల. ఇదైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆడపిల్లలకి మొలతాడులో అయితే వేస్తారు. ఫైనల్గా పట్టీలు అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇవేంటంటే చుట్లు పిల్లలు. అదేనండి, ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత పెడతారు కదా, సేమ్ అవే చుట్లు పిల్లలు. కాకపోతే చిన్నపిల్లలకి కూడా పెడతారంట. 1 year 2 year బేబీస్ కూడా పెడతారంట. ఇవైతే మాకు ఆనవాయితీ ఉన్నాయి. చిన్నప్పుడు నాకు కూడా పెట్టారంట. సో అందుకని మైరా కోసం కూడా తీసుకున్నాము. ఇవైతే నాకు ఎంత బాగా నచ్చాయంటే చాలా బాగా నచ్చాయి. తన చిన్న చిన్న వేళ్ళకి క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయంటే నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చేవి. ఈ తన షాపింగ్ మొత్తానికి, ఎంటర్ షాపింగ్ మొత్తానికి నాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ కూడా బాగా నచ్చాయి నాకు తినవి. మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. ఫుల్ వ్లాగ్లో మొత్తం బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. బ్యాంగిల్స్ మొత్తం డిజైన్స్ అన్ని చూసాము. అందులో మాకైతే ఒక 2 డిజైన్స్ అయితే బాగా నచ్చాయి. ఇంకొన్ని అయితే ప్లెయిన్గా కూడా ఉన్నాయి. అవి అయితే కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి కదా అని అవి అయితే తీసుకోవట్లేదు. మేమైతే ఒక 2 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇది చూసాము. ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు. డీసెంట్గా క్లాస్గా చాలా సింపుల్గా ఉన్నాయి. వేయడానికి అయితే చాలా ట్రై చేసాము. అస్సలు వేయించుకోలేదు. వేయడానికి అయితే కొంచెం గట్టిగానే కష్టపడ్డాము. నెక్స్ట్ డిజైన్కి వచ్చేసరికి అయితే ఒక బాల్ అయితే వచ్చింది. నెక్స్ట్ అంతా బ్యాంగిల్ అంతా ప్లెయిన్గా అయితే వచ్చింది. సన్నగా ఉంది, చాలా డెలికేటెడ్గా ఉంది. ఈ బ్యాంగిల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకంటే బేబీ హ్యాండ్ని బట్టి ఎంత సైజు కావాలంటే అంత సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. అదొకటి ప్లస్ పాయింట్. ఈ కాకపోతే చాలా సన్నగా అయితే ఉన్నాయి. అదొకటి కొంచెం నాకు మైనస్గా అయితే అనిపించింది. అందుకని ఇంకో మోడల్ అయితే చూసాము. నెక్స్ట్ మోడల్ అయితే ఇవి చూసేసరికి నాకైతే చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇవి కూడా చాలా బాగున్నాయి. బట్ కాకపోతే మా మైరా గారి సైజ్ అయితే చాలా చిన్నవండి. దాని సైజెస్ కోసం అయితే మాకైతే మామూలు తిప్పలు కాదు. ఎందుకంటే ఏం వేసినా కూడా అన్నీ పెద్దవి అయిపోతున్నాయి. ఇదేమో చిన్నగా ఉన్నాయి. ఈ మోడల్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో అందుకని ఈ మోడల్లో అయితే తీసుకుందామని అయితే అనుకున్నాము. కాకపోతే తన సైజ్ అనేది నెక్స్ట్ డే వస్తాయన్నారు. సో నెక్స్ట్ డే వెళ్ళి దాని సైజులో ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. బ్యాంగిల్స్ ఏవి తీసుకున్నామన్నది లాస్ట్లో అయితే యాడ్ చేశాను. అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే చైన్స్ అయితే చూస్తున్నాము. చైన్స్ కూడా డైలీ యూస్కి వర్క్ అయ్యేలాగా సింపుల్గా సన్నగా ఉండే మోడల్లో అయితే చూస్తున్నాము. అవి కూడా ఏం తీసుకున్నా అన్నది, చైన్ కూడా ఏం తీసుకున్నా అన్నది లాస్ట్లో అయితే యాడ్ చేశాను. ఫుల్ వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ అలాగే షేర్, అలాగే కామెంట్ కూడా చేసేయండి. వీడియో ఎలా ఉన్నదన్నది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మైరా గ్లాస్ మీద కూర్చోబెడితే ఆ లోపల ఉన్న ఆ పట్టీలు అవన్నీ తీయడానికైతే ట్రై చేస్తుంది. నాకైతే ఇది చూస్తే భలే ఫన్నీగా అనిపిస్తుంది. తనైతే లోపల అవి ఉన్నాయి వస్తాయేమో అని తీయడానికి అయితే తెగ ట్రై చేసేస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు భలే కామెడీగా ఉంటాయి కదా. సో ఫైనల్గా అయితే ఇలా అయితే మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఇలా ఏమేమి తీసుకున్నాయన్నో అయితే ఫుల్ మొత్తం వీడియో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఫైనల్గా బ్యాంగిల్స్ అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ ఈ మోడల్ కూడా బాగా నచ్చింది. ముందు చూసిన దానికన్నా కూడా కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. ఇవైతే తనకైతే కరెక్ట్ సైజ్. ఇప్పుడు అంటే 1 year వరకు కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత కూడా యూజ్ అవుతాయి నాకు తెలిసి. ఎందుకంటే మా మైరా ఇంకా లాభం అవుతుంది అన్నదైతే నాకైతే అనిపించట్లేదు ఇంకా. సో తనకైతే తర్వాత కూడా యూజ్ అవుతాయి. ఫైనల్గా అయితే బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నాము. డిజైన్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే.
ఆ ముందు చూసిన వాటికంటే కూడా ఎక్కువ డిజైన్ అయితే వచ్చింది. బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసరికి 6 grams. నెక్స్ట్ చైన్ వచ్చేసరికి ఈ మోడల్ అయితే తీసుకున్నాము. చైన్ మోడల్ కూడా సింపుల్ గానే తీసుకున్నాము, అంటే డైలీ యూజ్ చేయడానికి వర్క్ అయ్యే టైప్ లో అయితే తీసుకున్నాము. సో మా మైరా గాడి చైన్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ చైన్ అనేది కొంచెం ఓల్డ్ మోడల్ ఇది, కాకపోతే నాకైతే ఈ మోడల్ అయితే బాగా నచ్చింది. సో అందుకని ఈ మోడల్ని అయితే తీసుకున్నాము. మోడల్ అయితే దగ్గర నుంచి క్లారిటీగా చూపిస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ చైన్ వెయిట్ వచ్చేసరికి 6 grams. ఇవన్నీ మైరా వాళ్ళ అమ్మమ్మ మైరాకి పెడుతుంది వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇవైతే మొలతాడులో వేయడానికి, వీటిని మామిడి పిందులు గొట్టాలు అంటారు. వీటిని అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసి మొలతాడులో అయితే వేస్తారు. ఇందాక చూపించిన లాకెట్ కూడా ఇందులోనే వేస్తారు. ఆడపిల్లకి అయితే వేస్తారు, అదే ఆడపిల్ల కాకపోతే వేరే లాకెట్. నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఆగయ్య, అదేండి చెప్పాను కదా ఆల్రెడీ నాకు బాగా నచ్చేవేని చుట్లు పిల్లలని, అవేనండి. ఇవైతే నాకు ఆల్రెడీ చెప్పా కదా చాలా బాగా నచ్చాయి. ఎంత బాగా నచ్చాయి అంటే అంతే బాగా అవైతే అస్సలు మా చిన్న తల్లి కాళ్ళకైతే అస్సలు ఉండట్లేదండి. ఇన్నిసార్లు పెట్టినా కూడా అవైతే అస్సలు ఉంచుకోకపోవడం అంటే తన వేలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి ఎంత దగ్గరికి నొక్కి 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 పెట్టినా కూడా అవైతే అస్సలు ఉండట్లేదు. ఈ ఏజ్లో అయితే తనైతే అసలు ఉంచుకోవట్లేదు. మేబీ 1 year వచ్చిన తర్వాత తను కొంచెం నడిచే ఏజ్కి వచ్చిన తర్వాత కొంచెం వేలు అనేది కొంచెం బొద్దుగా అయిన తర్వాత పెడితే అవైతే ఉంటాయని అయితే అనుకున్నాము. సో ఇప్పుడైతే పెట్టాము కానీ అస్సలు ఉండలేదు, అవైతే ఊడిపోతూ ఉన్నాయి. సో అందుకని అయితే తీసేసాము. నెక్స్ట్ పట్టీలు ఆల్రెడీ చూపించాను కదా, పట్టీలు అయితే అవి అంతే అండి. ఇంకా మొత్తం షాపింగ్ అయితే ఇవే చేసాము ఫైనల్గా. సో మైరాకైతే ఇవి తీసుకున్నాము. ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ పెడుతుంది తనకైతే. నెక్స్ట్ నా కోసం అయితే శారీ తీసుకోవడానికి అయితే షాపింగ్కి వచ్చాము. అదే ఆ రోజు వెళ్ళడానికి నేను శారీ తీసుకోవడానికి అయితే వచ్చాము. మొత్తం అన్నీ చూసాం కానీ అన్నీ కూడా నా దగ్గర ఉన్న షేడ్స్ మోడల్ టైప్స్లోనే వస్తున్నాయి. కొత్తగా అనేది ఏమీ కనిపించట్లేదు నాకు. అన్ని కలర్స్ ఆల్రెడీ ఏ కలర్ చూసినా ఈ షేడు ఆ శారీలో ఉంది, ఈ షేడు ఈ శారీలో ఉంది, ఆ మోడల్ ఉంది, ఈ మోడల్ ఉంది, ఆ టైప్లోనే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అన్నీ చూసి ఇంకా ఏదోటి తీసుకోవాలి కదా, తప్పదు కదా. సో లాస్ట్కి అయితే ఒక 2 sarees అయితే ఫోల్డింగ్ అయితే వేసి చూశారు. ఫైనల్గా ఈ 2 sareesని అయితే ఇలా వేసుకుని కట్టుకుని అయితే చూశాను. 2 కూడా కొంచెం బాగానే అనిపించాయి. ఇది కొంచెం రెడ్ షేడ్లో వచ్చింది, బాగుంది. బట్ కాకపోతే సేమ్ ఈ శారీ కూడా ఆల్రెడీ నాకు ఒక షేడ్ ఉన్నది అన్నట్టుగా అనిపించింది. సో అందుకని ఫైనల్గా ఈ శారీని అయితే తీసుకున్నాము. దీన్ని ఇంక వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను మైరా కలిసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోవాలి. ఉంటానైతే మరి, బాయ్ గైస్.